హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి వారానికి 2-3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. టుడే వీడియో సండే స్పెషల్. మా ఇంట్లో ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై ఎలా చేశానో వీడియోలో చూసేయండి. చాలా సింపుల్గా చేపల పులుసు తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేపల పులుసుకి ఇక్కడ వచ్చేసి 2 కిలోల చేపను తీసుకొని నీట్గా చేయించి తీసుకొచ్చారు. ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చేప పులుసుకి లైట్గా మసాలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ పసుపు తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, 1 స్పూన్ కారాన్ని తీసుకొని అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ చేప ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎందులో అయితే చేపల పులుసు చేయాలనుకుంటున్నామో ఇక్కడ నేను ఇలా వెడల్పుగా ఉన్నదైతే చేపల పులుసు బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను, ఒక 1/2 స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం దోరగా ఫ్రై అయ్యాయి. వీటిని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇవి కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అదే బౌల్లో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇక్కడ ఆయిల్ వీట్ అయింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచిగా ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా మసాలాలని పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకొని వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయినప్పుడే కొద్దిగా ఇందులో నేను ఉప్పుని యాడ్ చేశాను, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ అనేది కలర్ చేంజ్ అయ్యింది కదా. ఇక్కడ నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లిలో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసినాక ఒక టమాటాని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకొని టమాటాలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి చింతపండుని మెత్తగా చేసి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇలాగ ఈ రసాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం వేసినటువంటి టమోటా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇక్కడ వచ్చేసి 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని, ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు రసాన్ని యాడ్ చేసేసి మంచిగా కుక్ చేసుకుంటాను.
ఇలా ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికింది కదా, ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చిని యాడ్ చేశాను. అలాగే కొంచెం పులుసుకి మనకి కొంచెం వాటర్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మరిగింది కదా, ఇలా మరిగినప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా మసాలా పౌడర్ని చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని కూడా నేను ఇక్కడ వచ్చేసి యాడ్ చేసేసుకున్నాను. అలా మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటె పెట్టకూడదు చేపల పులుసులోన. ఇలా మనం క్లాత్తో ఇలా బౌల్ని కదిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత నేను ఒకసారి కలుపుకొని చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి గ్రేవీ మనకి ఇక్కడ సాల్ట్ కారం ఏమైనా సరిపోయినాయో లేదో చూసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వచ్చేసి సాల్ట్ సరిపోలేదు, నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇగో గ్రేవీ పులుసు అనేది ఈ విధంగా ఉంది కదా, ఇలా సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా స్టవ్ ఆపేసేసి పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు రాగి సంగట్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఇంకా ఇది ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫిష్లోనే ఇంకా ఎగ్స్ వచ్చినాయి. ఆ ఎగ్స్ని కూడా ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంతమంది ఉడికించి ఫ్రై చేసుకుంటారు, అలా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఇక్కడ వచ్చేసి కర్రీకి కావాల్సినంత ఆయిల్ని నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ వేడైనాక ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇలా వీటిని వేసుకొని ఈ ఆయిల్లో ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాక ఇక్కడ నేను వచ్చేసి ముందుగా తీసుకున్నాం కదా ఈ ఫిష్ ఎగ్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలి, లేకపోతే అవి చిందుతాయి ఆయిల్లో. ఇక్కడ నేను వచ్చేసి మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి నేను మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను వచ్చేసి మూత ఓపెన్ చేసి చూసుకున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యింది. ఇక్కడ నేను వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల కారాన్ని తీసుకున్నాను. 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను.
ఒక లెమన్లో హాఫ్ తీసుకొని లెమన్ రసాన్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇలా లెమన్ రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి చేప ముక్కల్ని తీసుకున్నాను. సన్నగా ఉంటాయి కదా, అలాంటి ముక్కల్ని తీసుకున్నాను ఫ్రై కోసం. ఈ చేప ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టినట్టు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని చేప ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే చేప ముక్కలకి ఉప్పు కారాలు అన్ని మసాలాలు మంచిగా పడతాయి. ఇక్కడ నేను చేప ముక్కలు అన్నిటికీ మసాలాలని అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసిన చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ మూత ఓపెన్ చేసేసి ఇక్కడ ఫ్రై ఎలా ఉందో చూస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యింది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చేప ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని నేను వచ్చేసి ఒక బాక్స్లోకి వేసేసుకుంటున్నాను. అలా వేసేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నేను వచ్చేసి కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. ఇలా వేడైనాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, ఆ ముక్కలు ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి చూడండి, ఈ విధంగా వన్ సైడ్ ఫ్రై అయ్యాయి కదా, వీటిని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని చేప ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి చేప ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంతకన్నా డార్క్ అయిన చేప ముక్కలు ఫ్రై బాగోదు. ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్క తీసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్.